ఈ రోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని నాశనం చేశాడు. అదే విధంగా పీజీ స్టూడెంట్స్ కి ఇచ్చే స్కాలర్షిప్లు నాశనం చేశాడు. వాళ్ళు ఉద్యోగాలకు పోవాలా, ఒక అప్లికేషన్ పెట్టాలి, ఎంత ఖర్చు అవుతుందో తెలుసు. అలాంటి మంచి కార్యక్రమం అది. ఆ కార్యక్రమం రద్దు చేసి ముక్కులు చదువుకునే పిల్లకాయలకి, ముడి కడుక్కునే పిల్లకాయలకి అమ్మఒళ్ళని 15,000 ఇస్తున్నాం. వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది? అది నిజంగా అవసరమైంది ఎప్పటికీ చదువు పూర్తి చేసుకుని సమాజంలోకి అడుగు పెట్టిన తర్వాత ఆ యువత ఒక ఉద్యోగం కోసం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలంటే జోబులో డబ్బులు లేక, ఉద్యోగం లేక, తల్లిదండ్రులు అడగలేని పరిస్థితుల్లో ఆ యొక్క యువత పడే మనోవేదన, ఆ వేదనని మీరు అర్థం చేసుకోకుండా దాన్ని సరితీసేశారు. ఈ రాష్ట్రంలో నువ్వు ఎన్ని కంపెనీలు తెచ్చావు, ఏం అభివృద్ధి చేసావు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది? ఎందుకండి ప్రత్యేక హోదా ఏది? ఆ తమిళనాడు మధ్య కంపెనీలు తీసుకొచ్చి నెల్లూరులో పెట్టుకున్నాం, స్పిరిట్ అమ్ముకొని బతుకుతున్నారు. మీ నాయకులకు వాటాలు లేవా? మీకు ప్రజా ప్రయోజనాలు వద్దా? అవి వాడితే క్యాన్సర్లు వచ్చి పిచ్చోళ్ళు చచ్చిపోతున్నారని ఎంతో మంది గగ్గోలు పెడుతున్నారు. నాణ్యత ప్రమాణాలు ఎందుకు పాటించరు? బ్రాండెడ్ వస్తువులు ఎందుకు పెట్టట్లా? మీరు నవరత్నాలు పెట్టుకున్నారు, నవరత్న తైలం పెట్టుకుంటే పోతారు. వాలంటీర్ వ్యవస్థకి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఆరోగ్యశ్రీకి బడ్జెట్ ఎంత సంవత్సరానికి? మీ ఆర్భాటాలు, మీ ప్రచారాల కోసం పెట్టే ఖర్చుని ప్రజా ప్రయోజనాలకు పెట్టి ఎంత ఉపయోగపడుతుంది? ఈ రోజు మీ వాలంటీర్ వ్యవస్థ వల్ల పాలన పారదర్శకత ఉందా? అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు నిజంగా పేదవాళ్ళకి చేస్తున్నాయా? ఒకసారి తెలుసా మీకు? ఒకసారి ఎంక్వైరీ చేసి చూడండి. మీరే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు. ఎవరో బల్ల జగనన్న, నువ్వే రద్దు చేస్తావు వాలంటీర్ వ్యవస్థని.